విక్రమార్క మహారాజు గురించి ఒక కథ చెబుతారు సంస్కృత భాషా పండితులు. ఆ రాజులు, ఆ రాజ్యాలు ఆ ప్రజలతో మమేకమై జీవించేవారట. విక్రమార్కుడు తన తెలివైన ఒక మంత్రిని తీసుకుని ఒక అరణ్యం దగ్గర వెళుతున్నాడు. అప్పట్లో కథల్లో చెప్తారు కదా, బ్రహ్మరాక్షసులు ఉండేవారు. ఈ బ్రహ్మరాక్షసుడు చెప్పుకోవడానికి చాలా అందంగా ఉంటుంది, బ్రహ్మరాక్షసుడు ఇలాంటివన్నీ. అటు ఒక బ్రహ్మరాక్షసుడు ఒక 3 తలలు తీసుకొచ్చి, ఓ విక్రమార్క మహారాజా, నీ మంత్రి చాలా తెలివైన వాడని చెబుతారు కదా, ఆయన తెలివితేటలు నేను పరీక్షించదలుచుకున్నాను. ఈ 3 తలలు 3 రకాల మనుషులవి, అవేవో చెప్పాలి. ఒకవేళ నీ మంత్రి చెప్పలేకపోతే అతను నేను తినేస్తాను, అందుకు నువ్వు అనుమతి ఇవ్వు అని అడిగేట. అప్పుడు విక్రమార్కుడు ఏమన్నాడంటే, మంత్రి వైపు సాభిప్రాయంగా చూడగానే అతను ఒప్పుకున్నాడు. ఏమిటంటే, మనిషి అయ్యేది యోచనను, హృదయాన్ని పెంచుకున్నప్పుడేగా. అందుకు అతను ఆ ఛాలెంజ్ని పుచ్చుకున్నాడు. అతను నిజంగా మంత్రి అన్నమాట. మననము తెలిసినవాడు, మంత్రము తెలిసినవాడు, మంత్రాంగమును తెలిసినవాడు, సమయస్ఫూర్తిని కలిగినవాడు కనుక అందరిని ఒప్పుకున్నాడు. అన్న తర్వాత ఆ 3 పుర్రెలు ఒక దగ్గర పెట్టి ఒక సన్న కమ్మి తెమ్మన్నాడు. సన్నటి తీగ లాంటిదో లేకపోతే ఏదో ఒకటి తెమ్మన్నాడు. అది తేగానే ఆ వెంటనే వచ్చి ఒకదాని చెవులో ఇలా దూర్చగానే అది అవతల చెవులోంచి వచ్చేసింది. అయ్యా, ఇది అధముడైనటువంటి వ్యక్తిది ఈ తల అని చెప్పాడు. వెంటనే రాక్షసుడు ఒప్పుకున్నాడు. వెంటనే ఇంకొక దాంట్లోంచి దాన్ని అట్లా దూర్చగానే అది ఇంకొక వైపు నుంచి నోట్లోంచి బయట వచ్చేసింది. వీడు మధ్యముడయ్యా అన్నాడు. దానికి కూడా రాక్షసుడు ఒప్పుకున్నాడు. ఇప్పుడు 3వ వ్యక్తి ఏమైనాడంటే, అతడు అలా గుచ్చగానే అది నేరుగా అతని హృదయస్థానంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళగానే అబ్బో, ఇతడు ఉత్తముడయ్యా, ఈ తల ఎవరిదో, ఇతడు ఉత్తముడైనటువంటి వ్యక్తి అని చెప్పాడు. అప్పుడు ఏం చేశారంటే, ఆ బ్రహ్మరాక్షసుడు చాలా సంతోషపడి, బాబు బాగుంది, అయినా మీరు దీన్ని ఎట్లా విశ్లేషించి చెప్పగలిగారో చెప్పన్నట్ట. అప్పుడు ఆ మంత్రివర్యుడు చెప్పాట, ఏం లేదు, ఇటు విని అటు వదిలేసేవాడు ఏదైనా ఉత్తమమైన విషయాన్ని, ధర్మాన్ని, మంచిని ఏదైనా సరే విని వదిలేసేవాడు అధముడు. వాడి వల్ల ఏం ప్రయోజనం లేదు వినటం వల్ల. భగవంతుడు వాడికి చెవులు ఇచ్చినందువల్ల విన్నాడు. ఆ చెవులను దాని యొక్క సత్ప్రయోజనం వాడికి రాలేదు కనుక వదిలేశాడు. కాబట్టి సద్గ్రంథాలు, ధర్మము, మహాత్ముల నుంచి విని వదిలేసేవాడు అధముడు. ఆ తర్వాత విన్నది కాస్త నలుగురితో పంచుకునేవాడు వాడు 2వ వాడు. వాడు ఏం చేస్తాడంటే, వాడు ఆచరించడు కానీ నలుగురికి చెప్తుంటాడు. దాని ద్వారా ఎవడో ఒకడికి విత్తనాలు చల్లుతూ ఉంటే ఎవరికైనా మేలు జరిగినట్టు, తనకు కాకపోయినా నలుగురికి మేలు జరిగే సత్ప్రయోజనం ఉంది కనుక వీడు మధ్యముడు. 3వ వాడెవడు, అతడు విన్నది తాను సాటి జీవులతో పంచుకునే మంచి గుణంతోనే కాకుండా ఇంకొకటి ఏం చేస్తాడంటే, అది అతని హృదయంలోకి తీసుకెళ్ళి హృదయస్థంగా దాన్ని భద్రపరుచుకుని అట్లా జీవితాన్ని మలుచుకుంటాడు. అతను విన్నది అతని జీవితానికి వెలుగుబాటుగా మారుతుంది. కాబట్టి అతని జీవితానికి వెలుగుబాటుగా మార్చుకొని ఉత్తమ సంస్కారం కలిగిన వాడే ఉత్తముడు. కాబట్టి విన్నది విన్నట్టు వదిలేయకుండా సంస్కారంగా మార్చుకొని అది తనకు సాటి జీవులకు శ్రేయోదాయకంగా మార్చుకోగలవాడే ఉత్తమ మానవుడు అని చెప్పి ఆ మంత్రి చెప్పారని ఆ కథను పెద్దలు ముగిస్తారు. ఆ కథ ఎంత నిజమైనా కాకపోయినా మనందరికీ అందులో ఒక ఉత్తమ సందేశం ఉంది కదా, అది మనకు మేలు చేయాలని ఆశిస్తూ మీ రూపంలో పరమాత్మకు నమస్కారం, సెలవు.